సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో దత్త డయాగ్నోస్టిక్ 6వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వంశీ రాజమౌళి, డాక్టర్ బి. సుజాత మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, రక్తదానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడిన వారవుతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవనిరత కలిగి ఉండాలని, దత్త డయాగ్నోస్టిక్ సెంటర్ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమం పర్సనల్ అయినా కూడా ఇది సమాజ సేవకు ఉపయోగపడే రీతిగా దీన్ని డొనేషన్ క్యాంపుగా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఎలాగైతే గత 6 సంవత్సరాలు దత్త డయాగ్నోస్ సెంటర్ వద్ద సేవలు చేస్తున్న పేషెంట్స్కు ఇది కూడా ఉపయోగపడే రీతిగా వాళ్ళు ఆలోచించి చేయడం చాలా అభినందనీయం. రాబోయే రోజుల్లో కూడా గత 6 సంవత్సరాలు ప్రజలకు ఎలాగైతే వైద్య రంగం పరంగా సేవలు చేస్తున్నారో అలాగే సమాజానికి కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు డాక్టర్ సుజాత గారు, డాక్టర్ సాయి గారు కొనసాగించాలని, అలా చేయడానికి ఆ భగవంతుడు వారికి అన్ని విధాల ఆయుధారోగ్యాలు ఇవ్వాలి, అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. రక్తం అనేది చాలా మందికి అవసరం. ప్రతి ఒక్కరూ తెలుసు రక్తం ఎక్కడ తయారవుతుంది, రక్తం ఎలా తెచ్చుకోవాలని. కానీ ప్రతి వాళ్ళు కూడా మేము రక్తం ఇస్తే మాకు ఏమైపోతుందో, మేము వీక్ అయిపోతారో మా వాళ్ళని చాలా మంది వెనకాడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు రక్తం ఇస్తే ఏమో అయిపోతుంది, వాళ్ళు బలమంతా పోతుంది అన్నట్టు అపోహల్లో ఉన్నారు. కానీ రక్తం అనేది 3 వారాలకే మళ్ళీ తిరిగి తయారయ్యి యథాస్థానాన్ని చేరుకుంటుంది. రక్తదానం చేయడం వల్ల మన యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా, బోన్ మ్యారో దగ్గర నుంచి మిగతా అవయవాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మళ్ళీ కొత్తగా రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరియు పక్క వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడే యొక్క ఔషధంగా మన రక్తాన్ని అభివృద్ధించడం జరిగింది. కాబట్టి రక్తదానాన్ని విరివిగా చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి చేసినా కానీ అందులో తప్పేమీ లేదు. ఈ రక్తం అనేది చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యాక్సిడెంట్ కానివ్వండి, డెలివరీ సమయంలో, తల్లి ప్రసవించే సమయంలో తల్లికి రక్తం ఒక్కోసారి ప్రమాదవశాత్తు చాలా పోతుంటుంది. అటువంటిప్పుడు ఇమ్మీడియట్గా రక్తం అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఎమర్జెన్సీగా ఉరకాలి బ్లడ్ బ్యాంక్కి. ఎక్కడ దొరుకుతుంది? బ్లడ్ బ్యాంక్లో దొరకదు. ఎవరైనా డొనేట్ చేయాలి. డొనేట్ చేస్తేనే మనకు రక్తం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అపోహలకు లోను కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా మీరు రక్తం డొనేట్ చేసి 10 మంది యొక్క ప్రాణాలకి కాపాడడం వల్ల అవుతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో కూడా చేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్ సుజాత్, ఆల్ ద బెస్ట్. అనే విధంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. రాబో దినాలలో కూడా మన పట్టణంలో ఈ రక్తదాన శిబిరాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా దత్త డయాగ్నోస్టిక్ 6th యానివర్సరీని పురస్కరించుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా మేము ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహిస్తున్నాము. రక్తదానం అనేది చాలా గొప్ప దానం. అన్ని దానాల కంటే చాలా గొప్ప దానం రక్తదానం. ఈ బ్లడ్ అనేది చాలా అవసరం. ఎవరికైనా ఇప్పుడు ఇంజరీ జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, థాలసీమియా పేషెంట్స్కి కానీ, ప్రెగ్నెంట్ లేడీ సెక్షన్కి కానీ రక్తం అనేది చాలా అవసరం. సో ప్రతి ఒక్కరు మేల్స్ సంవత్సరానికి ఒకసారి రక్తం డొనేట్ చేస్తే వాళ్ళకి 3 నెలల లోపల రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది. సో అందరూ ఈ క్యాంప్